చేయడానికి లేదు, ఉన్నది లేకుండా చేస్తే కనీసం అంతమంది అని అడుగుతారు. కాబట్టి కరెంట్ ఇచ్చే పరిస్థితులు కూడా లేకుండా 24 గంటల కరెంటును కూడా చివరికి నిర్ణయాలు మీరు చూస్తున్నారు. యూరియా బస్తాన్ని కూడా ఇవ్వలేని దుస్థితికి పోయింది ప్రభుత్వం. అంటే ఇంతకు మించిన ఫెయిల్యూర్ ప్రభుత్వం మనం గతంలో కూడా ఇప్పుడు చూడలేదు. పైగా దురదృష్టం ఏంటంటే కేసీఆర్ గారు చేసిన పరిపాలన ముందట ఈ పరిపాలన చూస్తే ప్రజలకి చాలా అసహ్యం వేసే పరిస్థితి వచ్చింది, కక్కొచ్చే పరిస్థితి వచ్చింది. ఒక ముఖ్యమంత్రిగా ఉంటాడని తెలిసి, ఇంకా 4 ఏళ్ళు పైన ఉంటాడని తెలిసి కూడా ప్రజలు మాట్లాడుతున్న మాటలు, ముఖ్యమంత్రి పైన వాళ్ళు ఉపయోగిస్తున్న భాష, మనమేం మాట్లాడడం లేదు. బీఆర్ఎస్ పార్టీగా ఇప్పటి వరకు మనం ఈ ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమం ఒక్కటి కూడా తీసుకోలేదు. ఇంకా ప్రభుత్వాన్ని వాళ్ళు ఇచ్చిన హామీల మీద ప్రతిపక్షంగా నిలదీయడం ఇంకా ప్రారంభించలేదు. మనము కేవలం వీళ్ళు కొత్తగా సృష్టించి ప్రజలకు ఏదైతే ఇబ్బందులు తెస్తున్నారో, ప్రజల ఆస్తుల్ని కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారో లగచర్ల లాంటి సంఘటనలతోని, ఆ విషయాల్లో ప్రజలకు రక్షణ కొరకు మాత్రమే పోతున్నాం తప్ప ఇంకా మనం ప్రజలు మనకి ఇచ్చిన బాధ్యత ప్రతిపక్షంగా ఏదైతే ఉందో ఇంకా అసలు అది మొదలు పెట్టాల్సిందే ఉంది. కానీ ఇప్పటికే మొదలైంది. కేసీఆర్ రావట్లేడు అని మాట్లాడారు. ఒకటే ఒక సభలో కేసీఆర్ గారు మాట్లాడిపోయారు. ఏం మాట్లాడుతున్నాడు? అప్పుడే ఏమొచ్చింది? మమ్మల్ని పని చేయనిస్తలేరు, మమ్మల్ని అడ్డుకుంటున్నారు. ఈ మాట అంటారనే కేసీఆర్ గారు సమయం ఇచ్చిండు. మాకు కూడా చెప్పండి, కొత్త ప్రభుత్వం, వాళ్ళు కూడా కొత్త మనుషులు, నిలదొక్కొనియండి, వదిలేయండి, ఇప్పుడే మనకండి, చూద్దాం ఒక 6 నెలల్లో ఏడాదో, ప్రజలు కూడా మనల్ని మెచ్చుకుంటట్టు ఉండాలి, మనం మాట్లాడేది ఒప్పుకుంటట్టు ఉండాలి, ప్రజలతో కూడా మనం విమర్శ తెచ్చుకునే పరిస్థితి ఉండకూడదు. ఒక విజ్ఞత గల నాయకుడు కాబట్టి సంవత్సరంలో ఓపిక పట్టిండు. 6 నెలలు సమయం ఇస్తామన్నారు, సంవత్సరం కూడా ఓపిక పట్టిండు కేసీఆర్ గారు. అంత విజ్ఞతగా ఉండే రాజకీయ నాయకులు తక్కువ ఉంటారు దేశంలో. అవతల చూసినాం మనం ఆంధ్రప్రదేశ్లో. ఈయన వచ్చిన తెల్లారి ఆయన దాడి మొదలు పెడుతున్నాడు, ఆయన వచ్చిన తెల్లారి ఈయన దాడి మొదలు పెడుతున్నాడు. కేసీఆర్ అట్లా పోలే. ఈ రాష్ట్రాన్ని ఇచ్చిన నాయకుడిగా, ఈ రాష్ట్రాన్ని తేవడానికి అనేక ఇబ్బందులు పడ్డ నాయకుడిగా, ప్రజల నాడి తెలిసిన నాయకుడిగా, పరిపాలన అంటే ఎట్లా ఉంటుందో, దాంట్లో ఉండే ఇబ్బందులు ఏందో, సాధక బాధకాలు ఏందో తెలిసిన నాయకుడిగా, అవతల పక్షానికి కూడా అంతే అవకాశం ఇచ్చి, అంతే గౌరవించి నడిపిస్తున్న నాయకుడు కేసీఆర్ గారు. కానీ ఇవాళ ప్రభుత్వం ఒక డ్రామాలు చేస్తూ, కేసుల మీద కేసులని మాట్లాడుతూ చూసిండ్రు. అదే పనికి మాలిన ముచ్చట.